ఫోన్ పోతాం పోతాం మామ. కన్నా కొంచెం చిన్నోడు ఉంటాడు. నమస్కారం. ఈరోజు మనం చూడబోతున్న అద్భుతమైన దేవాలయం బాసర శ్రీ సరస్వతి అమ్మవారి దేవాలయం. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మరియు నిజామాబాద్ పట్టణం నుంచి అయితే 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే మనకి హైదరాబాద్ జేబీఎస్ బస్ స్టాండ్ నుంచి మనకి బస్సులు చాలానే ఉన్నాయి. బాసర సరస్వతీదేవి అమ్మవారి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి ఘాట్కి భక్తులందరూ వెళ్ళి ఈ ఘాట్లోనే స్నానం ఆచరించిన తర్వాతే అమ్మవారి దగ్గరికి వెళ్ళటం ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఇక్కడ బోటింగ్ కూడా చాలా బాగుంటుంది. గోదావరి ఘాట్ స్టార్టింగ్ నుంచి మనకి గోదావరి మీద నిర్మించిన బ్రిడ్జ్ వరకు తీసుకుని వెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తారు. దీనికి వారు 150 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ గోదావరి నదీ మాతకి విశేషమైన రోజుల్లో హారతి కూడా ఇస్తారు. ఇక్కడ ఉన్నటువంటి గోదావరి మాత విగ్రహం కూడా చాలా విశేషంగా భక్తులను ఆకట్టుకుంటుంది. బాసర క్షేత్రం వేదవ్యాస మహర్షి ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం. కురుక్షేత్ర యుద్ధం అనంతరం వేదవ్యాస మహర్షి మనశ్శాంతి కోరి వారి యొక్క కుమారుడైన శుకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడే కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించారు. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వేదవ్యాస మహర్షి నదిలో నుంచి 3 గుప్పిళ్ళు ఇసుక తీసుకొని వచ్చి 3 దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. వ్యాసుడు ఇక్కడ కొంతకాలం నివసించాడని అలా మనకు తెలుస్తుంది. కనుక అప్పటి నుండి ఈ ఊరు వ్యాసపురి, వ్యాసరా అనబడి తర్వాత కాలంలో ఇక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన బాసరగా నామాంతరం చెందిందని పురాణం. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసు విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఆ పసుపుని మనం రవంత తిన్నా కూడా అపారమైన జ్ఞానం లభిస్తుందని గాఢంగా ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు. ఆది కవి వాల్మీకి వారు కూడా ఇక్కడ సరస్వతీదేవిని ప్రతిష్ఠించి రామాయణం రాశాడనేది బ్రహ్మాండ పురాణంలో ఉన్నది. ఈ గుడికి సమీపంలో వాల్మీకి మహర్షి సమాధి, పాలరాతి శిలలు కూడా ఉన్నాయి. దేవి ఆలయం ప్రఖ్యాత సరస్వతీదేవి ఆలయాలలో ఇండియాలోనే 2వది. ఇక్కడ అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం చేయడానికి ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ముఖ్యంగా వసంత పంచమి రోజునైతే చాలామంది ఇక్కడ అక్షరాభ్యాసం చేయడానికి వేల సంఖ్యలోనే భక్తులు ఇక్కడికి రావటం జరుగుతుంది. ఇక్కడ ఉన్న త్రివేది మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కనుక ఈ ప్రత్యేకత. అమ్మవారి ఆలయానికి మనం వెళ్ళటానికి ముందే ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్లోనే వేదవ్యాస మహర్షి ఆలయం కూడా ఉంటుంది.
ఈ ఆలయాన్ని కూడా భక్తులు తప్పక దర్శిస్తారు. మరో ప్రత్యేకత ఏమిటంటే ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు అమ్మవారి దగ్గర నుంచి మేళతాళాలతో ఆలయ పూజారి వచ్చి ఇక్కడ వేదవ్యాస మహర్షి దగ్గర పూజ చేసి మళ్ళీ అమ్మవారి గుడికి వెళ్తారు. అది ఎన్నో రోజులుగా వస్తున్న ఆనవాయితీ. ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకోవడానికి ₹1000 టికెట్ ద్వారా అయితే అమ్మ ప్రసాదం లడ్డుతో పాటు పూజా సామాగ్రి మరియు పలకలు, పుస్తకాలు, కండువ, పూలమాల కూడా ఇచ్చారు. పూజారి గారు కూడా అయితే మనం అక్షరాభ్యాసం చేపిస్తామో వారి ఇచ్చిన పలకతోటే వారి ఒళ్ళో కూర్చోబెట్టుకొని అక్షరాభ్యాసం బలపంతో రాపిస్తారు. బాసర శ్రీ సరస్వతి అమ్మవారి క్షేత్రంలో మనకి అమ్మవారి ఆలయాన్ని ఆనుకునే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రం ఉంటుంది. పక్కనే శివాలయం కూడా ఉంటుంది. అలాగే మనం స్టెప్స్ ఎక్కి కనుక పైకి వెళ్తే మహంకాళి అమ్మవారి ఆలయంతో పాటు వేదవ్యాస మహర్షి తపస్సు చేసిన ప్రాంతం కూడా ఇక్కడే ఉంటుంది. అలాగే బాసర క్షేత్రంలో మనం అమ్మవారి ఆలయం నుంచి 2 కిలోమీటర్ల ముందుకు వెళ్తే కనుక మనకి వేద పాఠశాల కూడా వస్తుంది. ఈ వేద పాఠశాల సుందర ప్రశాంతమైన వాతావరణంలో చాలా హాయిగా ఉంటుంది. ఆ భక్తులు వెళ్ళినప్పుడు చూడటానికి కూడాను ఇక్కడ అనుమతి మనకు ఉంటుంది. బాసర పుణ్యక్షేత్రంలో అమ్మవారి ఆలయానికి 1.5 కిలోమీటర్ల దూరంలో తమసత్రం ఉంటుంది. ఇక్కడ రూములు చాలా బాగున్నాయి. దాంతోపాటు భోజన వసతి కూడా ఎంతమంది వచ్చారు అని చెప్పని అడిగి మరీ మంచి భోజనం పెట్టారు. వీళ్ళు ఇక్కడ నాన్ ఏసీ రూమ్ అయితే ₹700 ఉంది. అలాగే ఏసీ రూమ్ అయితే ₹1200 వరకు ఛార్జ్ చేస్తున్నారు. కానీ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. బాసర సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వేదవ్యాస మహర్షి ఆలయం, అలాగే పైన ఉన్నటువంటి మహంకాళి అమ్మవారు, ఆ పైన ఉన్నటువంటి వేదవ్యాస మహర్షి గుహ అన్నీ తప్పక దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.